మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత పునరుద్ధరణ చట్టంలో మరి అనేక పెట్టడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రాజధాని మంచి రాజధాని నిర్మించాలి 34,000 కోట్లు 34,000 ఎకరాలని మరి సేకరించడం జరిగింది. రాజధాని కూడా తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసుకుని ఇలా ప్రారంభం కూడా చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే అనేక సంవత్సరాలు మనకు హైదరాబాద్లో ఉండిపోవడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉండిపోయి మనకు ఉమ్మడి రాష్ట్రం కూడా 10 సంవత్సరాలని చెప్పి ఆ రోజు పునర్విభజన చట్టంలో పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా అనేక సంవత్సరాలకి మరి ఇద్దరు కూర్చోమని చేసుకోమని చెప్పి హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి మరి టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించకపోను కొత్తగా కూడా హైకోర్టుని ఒక పవిత్రమైన న్యాయస్థానం, ఇది న్యాయస్థానాన్ని కూడా బయటకు లాగి మరి జడ్జెస్తో సహా లాయర్స్ కానీ జడ్జెస్ కానీ ఈరోజు మరి రోడ్డు ఎక్కడం జరిగింది. అలాగే కేసీఆర్ కూడా నేను ఢిల్లీ వెళ్ళి మరి నేను నిరాదీక్ష చేస్తానని చెప్పడం చాలా దురదృష్టకరం. ఒక ముఖ్యమంత్రి గారు చేయడం దురదృష్టం. ఇది ఎవరి చేతిలో ఉంది? కేసీఆర్, కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము అప్పుడే సైట్ రెడీ చేసుకున్నాం, నిధులు ఇచ్చుకుంటే సిద్ధంగా ఉన్నాం. దాని కేంద్రం మరి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం ఉంది, కేసీఆర్ కూడా సహకరించవలసిన బాధ్యత ఉంది. ఈ మాకు రావాల్సిన ఆస్తులన్నీ కూడా మరి పక్కన పెట్టి ఇలా కొత్త వివాదాలు తీసుకొచ్చు, జల వివాదం కానీ ఇటు ఈ సుప్రీంకోర్టు వివాదం కానీ ఇలాంటి వివాదాలన్నీ తీసుకొచ్చి ప్రజలు మభ్యపెట్టే విధంగా ఇలా రాష్ట్రంలో ఈ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదేమైనా ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు ఇలా రాజధాని నిర్మాణంలో కానీ హైకోర్టులో నిర్మించడంలో కానీ సిద్ధంగా ఉన్నాడు. ఈయన ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు లేఖలు రాశారు, మేము సిద్ధంగా ఉన్నాం, మేము సైట్ ఇస్తాం, మాకు అన్ని వసతులు కల్పించండి, డబ్బులు ఇవ్వండి, మేము చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఇద్దరు ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి ఇమీడియట్గా చేయవలసిన బాధ్యత కేంద్రానికి ముందు చేయవలసి చెప్పి నేను కోరుతున్నాను.